విశాఖ జిల్లా వన్ టౌన్ ప్రాంతంలో జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్ నాసిరకం పనితీరు కారణంగా 11 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 2 సంవత్సరాల క్రితం రూపాయి దాచుకుని కొనుగోలు చేసిన బిల్డింగ్ ఒక్కసారిగా ఒరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తమకు న్యాయం కావాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అవినీతి, అక్రమాల కారణంగా విశాఖలో బిల్డర్లు నాసిరకం మెటీరియల్స్ ను వాడుతుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ వన్ టౌన్ పరిధిలో అపార్ట్మెంట్ ఒక పక్కకి ఒరిగిపోవడంతో నివాసితులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పారు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురవుతున్న బాధితులతో విశాఖపట్నం సీనియర్ క్రైమ్ కరెస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యమో లేకపోతే బిల్డింగ్ కట్టిన బిల్డర్ తాలూకా నిర్లక్ష్యం వల్ల దాదాపు 11 ఫ్యామిలీలు ఈరోజు రోడ్డున పడిన సంఘటన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పాత నగరంలోనైతే చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే మన ప్రస్తుతానికి బిల్డింగ్ ఒరిగిపోయిన ఏరియాలోనే ఈ యొక్క వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపాన్ని కూడా చాలా క్లియర్గా చూస్తున్నాడు. ఏదైతే ఈ కసిరెడ్డి ప్లాజా అని ఉన్నదో ఈ ప్లాజాకి సంబంధించిన ఈ యొక్క మొత్తం బీమ్ అంతా కూడా పూర్తిగా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. అలాగే ఈ పక్కన ధరణి ఫంక్షన్ హాల్ అని ఇంకొక బిల్డింగ్ ఉన్నది. అయితే ఏదైతే ఈ కసిరెడ్డి ప్లాజా అని కట్టారో ఇది యాక్చువల్గా చూసుకుంటే రెసిడెన్షియల్ ప్లాన్లో తీసుకొని కమర్షియల్గా వేసినట్టుగా మనకైతే ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది అని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి ప్రత్యక్షంగా ఆ బిల్డింగ్ పక్కనే రెంట్కుంటున్న వ్యక్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది ఎప్పుడు జరిగిందండి, ఎలా జరిగిందండి? సార్, రాత్రి 6 o'clockకి జరిగిందండి. రాత్రి వచ్చారు పోలీస్ అతను, జీఎంసీ కమిషనర్ వచ్చారు. సార్ వచ్చి వెంటనే ఖాళీ చేయమని అన్నారు. ఇమీడియట్లీగా అందరూ ఖాళీ చేయించారు. కాబట్టి అందరూ ఖాళీ చేసి రిక్స్ ఉంటారు కాబట్టి అందరూ మాకు కూడా తీయించారు బయటికి రాత్రికి. అందుకనే అంటే ఒక్కసారిగా ఇంత పెద్ద బిల్డింగ్, అది దాదాపు 5 ఫ్లోర్ బిల్డింగ్ కదండి. ఆ 5 ఫ్లోర్ బిల్డింగ్ ఇలా ఒరిగిపోవడానికి గల కారణం అంటే మీకు తెలిసి అంటే భారీ వర్షాల నేపథ్యంలోనా లేకపోతే బిల్డింగ్ నాసిరకంగా కట్టడం వల్ల ఏ విధంగా అని మీరు అనుకుంటున్నారు? అంటే వర్షం పడిన వల్ల కొద్దిగా అయింది. అలాగే సార్ 3 రోజులు వర్షం పడింది కదా, కొద్దిగా నలుపుని అలాగా చూపించింది. అంటే మేమైతే ఇంట్లో ఉన్న నైట్ టైం అయింది ఇది అలాగా. కాబట్టి నిన్న తెలిసింది, అందరికి తెలిస్తే అలా డౌన్ అయింది కాబట్టి ఖాళీ చేయించారు. నిన్న వచ్చి తెలిసిపోతాయి. అంటే మీకు ఏ విధంగా తెలిసిందంటే అంటే ఎటువంటి భారీ శబ్దం రావడం కానీ అలాంటివి ఏమైనా జరిగిందా? అంటే ఏ విధంగా మీరు గమనించారు బిల్డింగ్ ఒక్క సైడ్ ఇంత భారీగా ఒరిగిపోవడాన్ని మీరు ఏ విధంగా గమనించారు? అచ్చా, మార్నింగ్ వచ్చి చూస్తే అలాగా 2 పక్కన వచ్చి ఉన్న బిల్డింగ్లో పైనుంచి చూస్తే మాకు డౌట్ వచ్చింది. ఎవరు కంప్లైంట్ వేస్తే సార్లో వచ్చి చూస్తే ఇది డౌన్ అయిన బిల్డింగ్, ఇమీడియట్లీగా ఖాళీ చేయాలని ఖాళీ చేయించారు అందరికి. జీవీఎంసీకి సంబంధించి ఎవరెవరు వచ్చారండి, ఎవరెవరు దీన్ని ఇన్స్పెక్ట్ చేశారు? సార్ అందరూ వచ్చారు. జీవీఎంసీ కమిషనర్ సార్ వచ్చారు, కార్పొరేషన్ 34 వార్డ్స్ నుంచి ఇది అందరూ వచ్చి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు, సార్లు వచ్చారు. అందరూ చూసి అందరికి సేఫ్టీగా బయట తీసిమని జాగ్రత్త చెప్పేసి బయట తీయించారు, అంతే. ఇంకేం కాదు. మీకు తెలిసి ఈ అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి? ఎంతమంది ఇప్పుడు వీళ్ళందరూ ఇందులో ఉన్నారా లేదా బయటికి వెళ్ళిపోయారా, ఏమైంది? 11 ఫ్యామిలీలో ఉన్నాయి సార్, 11 ప్లాట్లో ఉన్నాయి. దీనిలోంచి రాత్రి అందరూ ఖాళీ చేసి ఎక్కడక్కడ షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర అక్కడ చుట్టాల దగ్గర షిఫ్ట్ అయిపోయారు. ఆల్రెడీ షిఫ్ట్ చేయించారు అందరికి. దాదాపు ఒక ఫ్లాట్ ఎంతకి దీన్ని సేల్ చేశారండి? సేల్స్ సార్ మీకు ఐడియా లేదంటే మేము రెంట్కి ఉంటున్నాం కాబట్టి మీకు ఐడియా లేదు. ఆల్రెడీ ఖాళీ చేయించారని ఇది చెప్పారు మామూలు, అంతే. అంటే దాదాపు 10 ఫ్యామిలీస్ అంటే 11 ఫ్యామిలీస్ రోడ్డును పడిపోయినట్టే కదా లెక్క. ఒక్కసారి అంటే బిల్డర్ కట్టిన నాసిరక కట్టడం వల్లే కదా ఇట్లా జరగడం అంటారు? సరే, అది అయి ఉంటుంది ఐడియా లేదు, కానీ ఏది వాటర్ వల్ల అయి ఉంటుంది. కానీ అంటే అసలు బిల్డర్ ప్రాబ్లమా లేకపోతే ఇది కింద వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల అయి ఉంటుంది సార్. కింద వాటర్ అంటే ఎక్కడండి వాటర్ ఎక్కువ ఉన్నది? వాటర్ గోయా ఉంది ఎక్కువ ఇక్కడ అని చెప్తున్నారు అందరూ. దానివల్ల వర్షం ఎక్కువ పడి వల్ల కింద డౌన్ అయిందని అంటున్నారు, అంతే. విన్నంలో ఇదే వచ్చింది. మీరు ఈ పక్కన రెంట్కుంటున్నారా? మీరు ఏం చెప్పారు? అధికారులు మీకు ఏం చెప్పారు? వచ్చారు కదా జీవీఎంసీకి సంబంధించి పోలీస్ అధికారులు. ప్రాబ్లం అవుతాయి కదా, మీరు వెంటనే ఖాళీ చేసి షాప్ ఎక్కడైనా షిఫ్ట్ అయిపోండి అని అంటున్నారు. రాత్రి ఎంఆర్ఓ సార్ వచ్చి వార్నింగ్ ఇచ్చారు, మీరు ఎక్కడైనా షిఫ్ట్ అయిపోండి, ఇంకోటి ఎక్కడైనా పడిపోయినా మీకు ప్రాబ్లం అవుతాయి కదా, ఖాళీ చేయమన్నారు. అంటే 2 బిల్డింగ్లకి సంబంధించి ఎవరెవరు టెనెంట్స్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళని ఇమీడియట్గా ఖాళీ చేయమని జీవీఎంసీ అధికారులు చెప్పారా? అవును సార్, జీవీఎంసీ వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ సార్ వచ్చి ఖాళీ చేయమని చెప్పారు. మాకు కూడా రాత్రి ఇచ్చారు. స్థానికులుగా మీరు ఉన్నారు, ఒక్కసారిగా ఇలా బిల్డింగ్ ఒరిగిపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు?
మేము ఇప్పుడు వచ్చాం సార్ మేము చూడడానికి. ఏదో బిల్డింగ్ పడిపోయిందంటే ఎలా జరిగేసి మా సోదరం మేము వచ్చాం చూడడానికి వచ్చాం. చూస్తానికి బిల్డింగ్ అలా ఓడిపోయింది సార్. అది అంటే జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? అంటే దాదాపు ఎంత పెద్ద బిల్డింగ్ ఒరిగిపోవడం కొత్తగానే ఉంది కదా, బిల్డింగ్ మరి పాత బిల్డింగ్ కూడా కాదు. పాత బిల్డింగ్ కాదు సార్, ఇది కట్టి ఒక సుమారు 2 సంవత్సరాలు సార్. అంతే మనకి అంతమంది చాలా ఎందుకు చూడడానికి వచ్చాం అంతే. అక్కడ పొలం చిన్న జాబ్ చేసుకుంటాను. సో ఏటిగా మా చిన్న వచ్చి చూద్దరా పాలవేలంటే చూసాము. చూస్తానికి జరిగింది అంతే. ఇంకా సార్ అది ముఖ్యంగా చూసుకుంటే దాదాపు ఈ యొక్క బిల్డింగ్ కట్టి ఇంకా 2 సంవత్సరాలు అవ్వకముందే ఇలా ఒరిగిపోవడాన్ని అంటే ముఖ్యంగా చూసుకోవచ్చు. ఇటు జీవీఎంసీ అధికారులు దాదాపు ఇది G+2కి పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా మనకి సమాచారం అయితే ఉన్నది. కానీ G+5గా కట్టారు దీన్ని, ఇంత పెద్ద భారీ బిల్డింగ్. అలాగే ఇక్కడ పక్కన ఉన్న టెనెంట్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది బాగా వాటర్ ఫ్లో అయ్యే ఏరియా, అందువల్ల కొంతవరకు ఇది బిల్డింగ్ ఒక సైడ్కి ఇలాగా ఒరిగిపోయింది అని అనేది కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి G+2కి G+5 కట్టినా కూడా టౌన్ ప్లానింగ్కి సంబంధించిన అధికారులు, ముఖ్యంగా ఇది జోన్ 4కి సంబంధించిన ఏరియా కాబట్టి అప్పట్లో పనిచేసిన ఎవరు ఏసీపీ కానీ అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ ఏ విధంగా G+2కి G+5 కట్టినా కూడా వీళ్ళు ఏ విధంగా వదిలేశారు అనే దానిపైన కూడా ప్రభుత్వం చాలా క్లియర్గా దీని మీద ఎంక్వైరీ చేయాలి. అప్పుడు నాటి ఎవరైతే ఉన్నారో ఈ ఆఫీసర్లు ఈ యొక్క బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చిన టీపీఓ కానీ టీపీఎస్ కానీ అలాగే ఏసీపీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ వాళ్ళందరి మీద కూడా కంపల్సరీగా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఇటు అధికారులు చేసిన దానికి బిల్డర్ చేసిన పనికి దాదాపు 11 ఫ్యామిలీలు ఎంతో కష్టపడి దాచుకొని రూపాయి దాచుకొని కొన్న ఈ యొక్క అపార్ట్మెంటు, వాళ్ళు కొనుక్కున్న ఫ్లాటు ఇవాళ వాళ్ళకి దక్కకుండా ఒక పక్క ఒరిగిపోయి వేరే చోట్లోనే ఎక్కడో ఉండే విధంగా చేశారు అని అంటే ఈ అధికారులందరిపైన కూడా తప్పనిసరిగా చర్యలు చేపట్టాలని చెప్పేసి బీఆర్కే న్యూస్ ద్వారా కోరుకుంటున్నాం.